ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలుపునిచ్చింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న సందర్భం. ఇన్ఫాక్ట్ ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తీసుకున్న సందర్భం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ పిలిపించింది. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను సిట్ ఇటు కొండలరెడ్డికి సంధించబోతోంది. ఎందుకంటే కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో ఆ కాల్ కాన్వర్సేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, దీనికి సంబంధించి దీని చుట్టూతా ఇటు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది కీలక నేతలకు సంబంధించి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి గుర్తించినట్టుగా సిట్ దర్యాప్తు గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట.